120 మంది పైకి దేవుని అభిషేకం రావడానికి మొదటి కారణం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు వాళ్ళు. వారిలో ఉన్నటువంటి రెండవ కోణం లేక రెండవ క్వాలిటీ, రెండవ లక్షణం ఏమిటి అని అంటే, 20 మంది ప్రజల మీదకి దేవుని అభిషేకం రావడానికి మొదటి కారణం ఏమిటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఈరోజు రెండవ కోణం లేక రెండవ లక్షణాన్ని మీ ముందుంచుతాం. వారిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఎవరిలో? 120 మందిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటంటే శ్రద్ధగా దేవుని వాక్యమును వినే సంఘం. ఆ సంఘం హల్లెలూయా. ఆ 120 మంది ప్రజలు, ఆ 120 మంది దేవుని పిల్లలు అనబడుచున్న ఈ 120 మంది మేడగదిలో కూర్చున్న ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే వారు దేవుని మాటలను శ్రద్ధగా వినేటువంటి వారు. ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు కావాలి. ఏదో చెబుతున్నారు కదా, వినాలి కదా అనేవారు అవసరం లేదు ప్రియులారా. వాక్యమును శ్రద్ధగా అతి శ్రద్ధగా వాక్యమును వినగలిగితే వాక్య ప్రకారం జీవించగలుగుతాం. వాక్య ప్రకారం జీవిస్తే వాక్యానుసారమైన ఆశీర్వాదం మన మీదకే కాకుండా మన కుటుంబము మీదకి, మన వంశం మీదకి వచ్చునుగాక. వీరిలో ఉన్న రెండవ క్వాలిటీ ఏమిటంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారు. ప్రియ సహోదరి, ఎన్నో సంవత్సరాల బట్టి భక్తి భావాలతో బ్రతుకుతున్నటువంటి నీవు, ఎన్నో సంవత్సరాల బట్టి దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా జీవిస్తున్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? వినాలి. ఎంత శ్రద్ధగా వింటే ఏం కలుగుతుందో ఓ సంగతిని మీ ముందుంచుతా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యమును జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును, మీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగ చేసిన రోగములలో ఏదియు నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోజు వాక్యం వింటున్నటువంటి వారులారా, దేవుడు నీతో చూటిగా మాట్లాడటం ప్రారంభించాడు. చాలా మంది బలహీనత చేత, చాలా మంది స్వస్థత లేక, చాలా మంది రుగ్మతుల చేత, నిందల చేత, అవమానాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టుమిట్టలాడుతూ నెమ్మది లేక ప్రశాంతతను కోల్పోయి వారి జీవితాలు జీవిస్తున్నారు. కన్నీరు తప్ప వేరొకటి వాళ్ళ జీవితాల్లో లేదండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? మీరు నా మాట శ్రద్ధగా వింటే. ఎలా వినాలండి? వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. విని విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది. స్కూల్లో ఒక కుర్రాడు చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటూ ఉంటే మాస్టర్ పాఠాలు చెప్తూ ఉన్నాడు. ఒకరోజు మాస్టర్ ఒక కుర్రోడిని పిలిచి అంటాడు, అరే దేవుడు మనిషికి 2 చెవులు ఇచ్చాడు, ఎందుకురా అని అడిగాడు. ఆ కుర్రోడు వేసి, సార్ మీరు చెప్పే పాఠాలు ఈ చెవుతో విని ఈ చెవుల నుంచి బయటికి నెట్టేయటం కోసం 2 చెవులు ఇచ్చాడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనిషికి 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడో తెలుసా? కొన్ని సందర్భాలలో దేవుని స్వరం మెల్లనైన స్వరముతో వినిపింపచేస్తూ ఉంటాడు. చక్కటి స్వరముతో దేవుడు వినిపింపచేస్తూ ఉంటాడు. ఒక ప్రశాంత వాతావరణంలో ఒక మెల్లనైన స్వరం, ఒక ఆదరించే స్వరం, ఒక ఆప్యాయతనిచ్చే స్వరం, ఒక ధైర్యమునిచ్చే స్వరం, ఒక బలమునిచ్చే స్వరం, మెల్లని స్వరముతో నా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
కొంతమందికి చెవులు మందబారిపోయి ఉంటాయి కాబట్టి 2 చెవులతోనైనా నీవు దేవుని మాటను గ్రహించగలుగుతావని 2 చెవులు దేవునికి ఇచ్చాడు. ఈరోజు చాలా మంది 2 చెవులు కలిగిన వాళ్ళు, 2 కళ్ళు కలిగిన వాళ్ళు, అన్ని అవయవాలు కలిగినటువంటి వారు దేవుని మాట శ్రద్ధగా వినటం లేదు. అధికారుల మాటలు వింటున్నారు, వాలంటీర్ల మాటలు వింటున్నారు, ప్రెసిడెంట్ మాట వింటున్నారు, డాక్టర్ మాట వింటున్నారు, ఈ లోకములో ఉన్న పెద్దలైన వారు అందరి మాట వింటున్నారు. స్కూల్లో టీచర్ మాట, లాయర్ మాట, డాక్టర్ మాట, యాక్టర్ మాట, ప్రతి ఒక్కడి మాట వింటూనే ఉన్నారు. యేసయ్య మాట మాత్రం పెడచి వినబడుతున్నారు. యేసయ్య మాట లెక్క పెట్టడం లేదు. యేసయ్య మాటను ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. రోజు దేవుని వాక్యము నీతో చూటిగా మాట్లాడుతుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ దేవుడైన యెహోవా వాక్యమును, యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మన దృష్టికి న్యాయమైనది ఏదో అదే చేసుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తిని కూడా మనం ఆలోచన చేయమండి. ఒక కోర్టు ఉంది, ఒక కోర్టులో జడ్జి ఉంటాడు, ఇరుపక్కల లాయర్లు ఉంటారు, ఇరుపక్కల ముద్దాయిలు ఉంటారు, వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, అది ప్రపంచమంతా తెలుసు. ఒక వ్యక్తికి ఏం జరిగింది? హలో, ఒక వ్యక్తికి ఏం జరిగింది? అన్యాయం జరిగింది, అది ప్రపంచమంతా తెలుసు. జడ్జికి తెలుసు. తెలుసు కదా అని ఆ ముద్దాయిని శిక్షిస్తాడంటే శిక్షించడండి. ఎందుకు శిక్షించాడంటే ఆ జడ్జికి కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి? సాక్ష్యము మాత్రమే. ఈ తప్పు చేసిన వాడు డబ్బులిచ్చి సాక్ష్యాలు కొంటాడా కొనడా? పరిశుద్ధ గ్రంథములో యెజబేలు అనే ఒక సహోదరి ఉంది, ఒక రాణి ఉందండి. ఆ రాణి చేసిన పని ఏమిటంటే, నాబాను యొక్క ద్రాక్ష తోట తన భర్త కోరుకుంటే అతగాడు ఇవ్వనన్నాడని 2 అబద్ధ సాక్షులను కొన్నది. అక్కడ బైబిల్లో రాయబడిన మాట, పనికి మాలిన 2 సాక్షులను తను కైవసం చేసుకుంది, కొన్నది, అబద్ధ సాక్ష్యం చెప్పించింది. ఆ తర్వాత జరిగింది, అతని ఇంటి వారిని ఆ రాళ్లతో కొట్టి చంపేస్తారు ప్రియులారా. అంటే ఇప్పుడు దేనికి పొదునుందండి? సాక్ష్యానికి పొదునుంది. చెప్పండి, దేనికి పొదునుంది? సాక్ష్యానికి పొదునుంది. కొన్ని అబద్ధ సాక్ష్యాలు వెలువడుతున్నాయి. ఈరోజు నీకు నాకు మనందరం కావాల్సింది అబద్ధ సాక్ష్యము కాదండి. యోహాను పత్రికలు అంటాడు, మేము కన్నులారా ఏది చూసామో, చెవులారా ఏది విన్నామో, మా హృదయపూర్వకంగా ఏది గ్రహించామో అదే మేము నీకు తెలియజేస్తున్నాం. ఆయన లోకానికి రక్షకుడు, ఆయన లోకానికి వెలుగయ్యున్నాడు, ఆయన లోకానికి మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి.